బాప్తిసమిచ్చు యోహాను. ఈయనను గురించి ఈరోజు మనం కొద్ది నిమిషాలు ధ్యానం చేస్తాం. ఎందుకంటే నేడున్నటువంటి క్రైస్తవులు, యేసు ప్రభువుని నమ్మినటువంటి వాళ్ళు కానీ, దేవుని వద్దకు వచ్చినటువంటి వాళ్ళు కానీ, భూమి మీద జీవించే విధానం అంటే వాళ్ళు జీవించాల్సినటువంటి విధానాన్ని అర్థము కానటువంటి వాళ్ళు, ఇప్పటికీ ఎవరికి ఇష్టం వచ్చినట్లు వాళ్ళు, ఎవరికి నచ్చినట్లు వాళ్ళు జీవిస్తున్నటువంటి వాళ్ళను మనం లోకంలో చూస్తున్నాం. మనం కారణం ఏంటంటే వీళ్ళు ప్రభువుని ఎరిగినటువంటి వాళ్ళు, బాప్తీసం పొందుకున్నారు, మందిరానికి వచ్చేవాళ్ళే, ప్రభువు యొక్క పాత్రలో చేయి వేసేవాళ్ళే. అయినా ఇంకా వీళ్ళ యొక్క జీవితంలో పరిపూర్ణముగా దేవునిని ఆరాధించడం కానీ, దేవుని కొరకు బ్రతకడం కానీ అర్థము కానటువంటి వాళ్ళు, ఇంకా దాన్ని అర్థం చేసుకోలేనటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు లోకంలో. అంటే అర్థం చేసుకోలేకపోతున్నారు. ఎందుకని అర్థం చేసుకోలేకపోతున్నారు అని అంటే వాళ్ళు ఒకటి గుర్తించలేకపోతున్నారు. ఏంటి వాళ్ళు గుర్తించలేకపోతుంది అని అంటే, భూమి మీద దేవుడు నన్ను తన కొరకు ఈ లోకంలోనికి పంపించాడు, లేకపోతే దేవుడు నన్ను కలుగజేశాడు, నేను దేవుని కొరకే పుట్టాను, దేవుని కొరకే పుట్టాను అన్నటువంటి విధానాన్ని, ఈ సంగతిని వాళ్ళు గ్రహించలేకపోవడం చేత ఈ లోకంలో ఇంకా వాళ్ళుగానే జీవిస్తున్నారు. ఇంకా వాళ్ళ కొరకే వాళ్ళు బ్రతుకుతున్నారు. వాళ్ళ ఆలోచనలతోనే వాళ్ళు పని మొదలు పెడుతున్నారు. ఏ పని ఎప్పుడు, ఎక్కడ, ఎందుకు, ఎలా చేయాలన్నది వాళ్ళ నిర్ణయం మీద ఆధారపడుతుంది. కానీ దేవుని చిత్తం మీద ఆలోచన అనేది, దేవుని సంకల్పం మీద అనేది ఆలోచనతోటి ఆ యొక్క పనిని, ఏ పనినైనా సరే ప్రారంభించడంలో మనిషి విఫలమైపోతున్నాడు. ఎందుకంటే తన మనసు కోరుకుంది, చేయాలనుకుంటుంది, ఇది చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు. అంతేగాని నేను ఇలా చేయడం మంచిదా కాదా, ఇది దేవుని చిత్తమేనా, నేను ఈ మార్గమును నడిస్తే ఈ మార్గం నాకు ప్రయోజనకరంగా ఉంటుందా, లాభం తెచ్చిపెట్టిద్దా లేదనేది కాదు. విశ్వాసంలో నేను వెనకబడకుండా, విశ్వాసంలో నేను భ్రష్టుని కాకుండా ఉండగలనా లేదా అన్నదే ఇక్కడ ప్రాముఖ్యమేది. అవునా కదా? ఏది ప్రాముఖ్యము? విశ్వాసంలో మనం వెనకబడకుండా నడవడం ఇక్కడ ప్రాముఖ్యం. ఇక్కడ లోతు ఎలాగైతే కన్నులెత్తి చూసి సొదొమ వైపు చూసినప్పుడు అది పచ్చగా ఉంది అని చెప్పేసి ఆయన దాని వైపు వెళ్ళడానికి గల కారణం ఏంటి? ఆయనకు పశువులు ఉన్నాయి, చాలామంది పనివాళ్ళు ఉన్నారు, అదేమో చాలా పచ్చగా ఉంది. అప్పుడు పశువులు ఉన్న వాళ్ళు దేన్ని ఎంచుకుంటారు? నీళ్ళున్న ప్రాంతాన్ని ఎంచుకుంటారు, పచ్చికున్న ప్రాంతాన్ని ఎంచుకుంటారు, విశాలమైనటువంటి ప్రాంతాలను ఎంచుకుంటారు. అంతేనా కదా? ఎందుకంటే వాళ్ళకి అదే కావాలి. వాళ్ళ పశువులకు కానీ, పని వాళ్ళకు కానీ, వాళ్ళకు కానీ ఇబ్బంది లేకుండా ఉండాలని దాన్ని ఎంచుకుంటారు. అలాగనే లోతు సొదొమని ఎంచుకున్నాడు. అలా ఆయన ఎంచుకున్నప్పుడు అది అతనికి బాగానే ఉంది, చూసేదానికి అతడు బ్రతకొచ్చు, అక్కడ తన పశువులు ఉండొచ్చు, బాగానే ఉండొచ్చు, అతడు బాగానే సంపాదించుకోవచ్చు, అన్నీ అతనికి ఓకే, బాగానే ఉంది. కానీ అక్కడున్నటువంటి సమాజం, అక్కడున్నటువంటి ప్రజలు ఎలా ఉన్నారు, వాళ్ళ ప్రవర్తన ఏంటి, వాళ్ళ స్థితిగతులు ఏంటి అనేది మాత్రం గ్రహించలేకపోయాడు. సో మనము గ్రహించాల్సింది ఏంటంటే, జనాన్ని చూసి, వాళ్ళ మిద్దెలను చూసి, వాళ్ళ ఆస్తిపాస్తులను చూసి, వాళ్ళ యొక్క ఆనందాన్ని చూసి మనము వాళ్ళ వైపు కదిలించబడకూడదు. వాళ్ళ ఆశలు, వాళ్ళ కోరికలు ఆకాశం అంత ఎత్తుకి వెళ్ళిపోయినాయి. నువ్వేమో భూమి మీద ఉండి దేవుని నమ్ముకొని దేవునిలో నడుస్తున్న దానివి నువ్వు. వాళ్ళేమో ఆకాశం వైపు చూసి ఆకాశం అంత ఎత్తుకి ఎదిగిన వాళ్ళు. అపవాది ఆకాశం నుండి పడదోయబడినట్లు వీళ్ళు పడదోయబడడానికి అంత ఎత్తుకెళ్ళిపోతున్నారు. మనమేమో భూమి మీద ఉన్న వాళ్ళం. మనం ఏం చేస్తున్నాం? భూమి ఆయన పాదపీఠం, అక్కడ ఆయన్ని ఆరాధించడానికి, ఆయనను స్తుతించడానికి మన జీవితాన్ని ఇక్కడ మనం సిద్ధపరచుకోవలసినటువంటి వాళ్ళం మనం. అందుకే చాలామంది క్రైస్తవులు ఇప్పటికీ కూడా ప్రభువుని నమ్ముకున్నప్పటికీ వాళ్ళలో సరైనటువంటి తెగింపు లేకపోవడం, సరైనటువంటి దేవుని కొరకు జీవించే విషయంలో అన్నిటిని, కొన్ని విడిచిపెట్టవలసినటువంటి వాటిని విడిచిపెట్టలేకపోవడం, ఇలాంటి వాటిని నేడున్నటువంటి క్రైస్తవులు చాలామంది ప్రపంచంలో వాటిని అనుసరిస్తున్నారు. అయితే మనం ఈరోజు చూడబోతున్నటువంటి వ్యక్తి ఆయనకు చాలా ప్రత్యేకమైనటువంటి వ్యక్తిగా ఉన్నాడు. ఆయన పేరే బాప్తిసమిచ్చు యోహాను.
సో ఈయనను గురించి బైబిల్ గ్రంథంలో ఒక మాట చదువుదాం. మొదటిగా యోహాను సువార్త 5వ అధ్యాయము 35వ వచనాన్ని ఒకసారి చదువుదాం. యోహాను సువార్త 5వ అధ్యాయము 35. అందుకు యేసు వారితో ఇట్లనెను. 5వ అధ్యాయము 5:30. అతడు మండుతూ ప్రకాశించుచున్న దీపమై ఉండెను. సో ఇక్కడ ఒక ఆయనను గురించి యేసు ప్రభు మాట్లాడుతున్నాడు. ఎవరు ఆయన అంటే ఆయనే బాప్తీసమిచ్చు యోహాను. ఈయన ఎలా జీవించాడు అని అంటే మండుతూ ప్రకాశించాడంట. చెప్పండి, ఎలా జీవించాడు? మండుతూ ప్రకాశించడం.